మనం ఇప్పుడు తిరుపతి ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నామండి. ఈరోజు సేల్కి ఉన్న ప్రాపర్టీ ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్కి పక్కన ఉన్న రోడ్ ఏదైతే వైకుంఠపురం ఆర్చ్ వరకు వెళ్తుందో ఆ రోడ్లో అయితే ఉందండి. ఆ మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో అయితే మనకు ఈరోజు సేల్కి ఉన్న ప్రాపర్టీ అయితే ఉంది. ఈ రోడ్లో మనకు గమనించవచ్చు స్కూల్స్ కానివ్వండి, ఈవెన్ కాలేజెస్, హాస్పిటల్స్, మార్కెట్ అంతా కూడాను ఈ రోడ్లో అయితే ఉందన్నమాట. మనకు ఈరోజు సేల్కి ఉన్న ప్రాపర్టీ అయితే అన్నిటికీ దగ్గర అండి. ఈవెన్ బ్యాంక్స్ కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు అనమాట. చాలా దగ్గరలో అయితే మనకు ఈరోజు సేల్కి ఉన్న ప్రాపర్టీకి 1.5 కిలోమీటర్ లోపలే అయితే ఉంటుంది. ఈవెన్ మార్కెట్ లాంటిది అయితే ఈ రోడ్లోనే అండి మనకి ఈరోజు సేల్కి ఉన్న ప్రాపర్టీ అనేది ఉండేది. మనం హార్డ్లీ 1 or 2 మినిట్స్లో ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ నుంచి వచ్చేవచ్చు అనమాట. ఈవెన్ వైకుంఠపురం ఆర్చ్ ఏదైతే ఉందో వైకుంఠపురం ఆర్చ్ దగ్గర నుంచి కూడా వచ్చేవచ్చు. మనం ఇప్పుడు గమనించవచ్చు పార్క్ అనమాట. ఇది మనకు సేల్కున్న అపార్ట్మెంట్కి దగ్గరలోనే పార్కు, రైతు మార్కెట్ అంతా కూడాను ఉందన్నమాట. మనం ఈవెన్ వైకుంఠపురం ఆర్చ్ దగ్గరికి కూడాను వితిన్ 2 మినిట్స్ లోపలే కూడా నడుచుకొని కూడా వచ్చేవచ్చు అనమాట. ఇదే వైకుంఠపురం ఆర్చ్ ఏరియా అనమాట. నేరుగా షాప్స్ అన్నీ కూడాను దగ్గరలోనే దొరుకుతాయి. హాస్పిటల్స్ అంతా కూడాను దగ్గరలో అయితే ఉన్నాయండి. మనకు 2-3 హాస్పిటల్స్ ఉన్నాయి. స్కూల్స్ అయితే దండిగా ఉన్నాయండి. షాప్స్ కానివ్వండి, మార్కెట్స్ అంతా కూడాను చాలా అయితే ఉన్నాయి. మనం ఇప్పుడు ఎగ్జాక్ట్ మనకు అపార్ట్మెంట్ ఎక్కడైతే ఉందో ఆ అపార్ట్మెంట్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నామండి. మీకు ఎగ్జాక్ట్ రూట్ అయితే చూపెడుతూ ఉన్నానమాట. మనకు ఇదే రోడ్లో అండి పక్కనే అపార్ట్మెంట్కి ఆనుకొనే కూడాను స్కూల్ కూడా ఉందండి. మనం ఇక్కడ గమనించవచ్చు అనమాట. రాజా లిటిల్ ల్యాంప్స్ స్కూల్ అనమాట. మనకు ఈరోజు సేల్కి ఉన్న అపార్ట్మెంటు ఇదే అండి. మనము ఎగ్జాక్ట్గా అపార్ట్మెంట్ ముందర అయితే ఉన్నామన్నమాట. అపార్ట్మెంట్ ఎలివేషన్ వర్క్ జరుగుతూ ఉందండి. ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదు. హార్డ్లీ 1.5 or 2 మంత్స్లో మొత్తము కంప్లీట్ అయితే అయిపోతుందండి. మనకు ఈ అపార్ట్మెంట్లో ఫ్లోర్కి 3 ఫ్లాట్స్ మాత్రమే అండి ఉండేది. మనం ఇప్పుడు పార్కింగ్ ఏరియాలోకి అయితే వచ్చాము. పార్కింగ్ కూడా చాలా నీట్గా అయితే ఉంటుందండి. ప్రతి ఒక్క పార్కింగ్కి సపరేట్గా ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ మనకు కొత్తగా ఇప్పుడు అన్నీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ చాలామంది యూజ్ చేస్తున్నారు కాబట్టి ఛార్జింగ్ పాయింట్స్ని కూడా మనం ఇక్కడైతే గమనించవచ్చండి. చాలా విశాలమైన పార్కింగ్ అండి. కార్స్ రావడానికి పోవడానికి మెయిన్ రోడ్ నుంచి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండే లొకేషన్ అయితే కాదు. చుట్టుపక్కల పీస్ఫుల్ ఏరియా అండి. పెద్ద పెద్ద బిల్డింగ్స్ అంతా కూడా కన్స్ట్రక్షన్ అంతా కూడా జరుగుతూ ఉందన్నమాట. మనం ఇక్కడ గమనించవచ్చు. అపార్ట్మెంట్ ఫ్లాట్ ముందరికైతే వచ్చాం. చుట్టుపక్కల సరౌండింగ్స్ అంతా గమనించవచ్చు అనమాట. చాలా పీస్ఫుల్గా ఉండే ఏరియాలో అయితే ఉంటుందండి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్స్. మనకు అన్నీ కూడాను ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్సే అండి. ఫ్లోర్కి 3 ఉన్నాయి అనమాట. మనకు ఒక్కొక్క ఫ్లాట్ 1400 స్క్వేర్ ఫీటు మరియు 1436 స్క్వేర్ ఫీట్లో ఉంటుందండి. అండ్ 1400 స్క్వేర్ ఫీట్ ఉన్న ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్సే కట్టడం జరిగిందనమాట. కాబట్టి మనకు విశాలంగా అయితే ఉంటుంది. ఇది ఇప్పుడు మనం చూస్తున్నది పూజ గది అండి. ఎంట్రన్స్లోనే మనకు పూజ గది ఇవ్వడం జరిగింది. హాల్ అండ్ డైనింగ్ అండి. మనకు డైనింగ్ ఏరియాలోకి వెళ్తున్నాము. డైనింగ్ ఏరియాలో నుంచి కిచెన్ అనమాట. ఇది బాగా స్పేషియస్గా అయితే అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే ఉంది. మంచి లొకేషన్లో అయితే ఉందండి. మనం చూస్తున్న ఫ్లాట్ 1436 స్క్వేర్ ఫీట్ అండి. దీని పక్కన ఫ్లాట్ కూడాను 1400 స్క్వేర్ ఫీట్ అనమాట. మనకు సేల్కి అయితే ఉంది. స్క్వేర్ ఫీట్ ప్రైస్ వచ్చి 4900 రూపాయలుగా మనకు సెల్లర్ అయితే చెప్తూ ఉన్నారండి. టౌన్ లోపల చాలా మంచి పీస్ఫుల్ ఏరియాలో అయితే ఉన్న ఫ్లాట్ అండి. ఇది డబుల్ బెడ్రూమ్ అనమాట. అండ్ ఇంక్లూడింగ్ బాల్కనీ అంతా కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది. 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉన్నాయండి. మనం ఇక్కడ గమనించవచ్చు అనమాట. మంచి లొకేషన్ అయితే అండి ఇదైతే మాత్రము. అండ్ బాల్కనీ కూడా ఇక్కడ గమనించవచ్చు అనమాట. 2 బెడ్రూమ్స్లో కూడాను బాల్కనీస్ అయితే ఉన్నాయి. మనం ఇక్కడ గమనించవచ్చు. సరౌండింగ్స్ అంతా కూడాను చాలా బాగా అయితే ఉందండి అపార్ట్మెంట్ అయితే. మంచి ఏరియా, మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్స్. అండ్ ముఖ్యంగా ఈ ప్రాపర్టీలో ఏమంటే ప్రాపర్టీ ఓనర్, ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అపార్ట్మెంట్ టాప్ ఫ్లోర్లో అయితే ఉంటున్నారండి. వాళ్ళే కన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగిందనమాట. కాబట్టి సొంతానికి కట్టుకున్నారు కాబట్టి మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే డెఫినెట్గా ఉందండి ఇది. అండ్ 2వ బెడ్రూమ్లో కూడాను మనం ఇక్కడ గమనించవచ్చు అనమాట. బాల్కనీ 2 బెడ్రూమ్స్కి బాల్కనీ అయితే
ఉందండి. డెఫినెట్గా ఈ హౌస్ కొనుక్కున్న వాళ్ళు ఎంజాయ్ చేస్తారండి. మార్నింగ్స్ ఈవినింగ్స్ బాల్కనీ దగ్గర అయితే పీస్ఫుల్గా కూడా ఉంటుందండి. మనం ఇక్కడ చూస్తుండేది ఏమంటే 2 ఫ్లాట్స్ మధ్యలో ఉన్న స్పేస్ అండి. అసలు కామన్ వాల్సే లేదనమాట. బాగా స్పేషియస్గా అయితే మధ్యలో ఇచ్చారనమాట. వెంటిలేషన్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది.